పెద్దలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అథారిటీ మెంబర్గా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్గా నియమితులైనటువంటి మన కుటుంబ సభ్యులు మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి యాదవ కుటుంబాల్లో మొదటి నుండి ఒక గొప్ప చరిత్రను కలిగి అనేక రకాలైనటువంటి పదవుల్ని ఆశిస్తూ మన సమాజానికి ఉపయోగపడుతూ వస్తున్నటువంటి పెద్దలకు ఏర్పాటు చేసినటువంటి సన్మాన సభ అధ్యక్షులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో మరి ఈనాడు యాదవ విద్యావంతుల వేదిక ద్వారా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అన్న చలకాని వెంకట యాదవ్ గారికి మరి ఈనాడు మన అందరి చేత సన్మానాన్ని స్వీకరించబోతున్నటువంటి పెద్దలు ఎర్ర వెంకటేశ్వర యాదవ్ గారికి, అదేవిధంగా నూతనంగా వైస్ ఛాన్సలర్గా ఎన్నిక కాబట్టినటువంటి శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్ర యాదవ్ గారికి, అదేవిధంగా నల్లగొండ జిల్లాలో మరి యాదవులకు ఒక ఐకాన్గా మా చిన్నతనం నుండి కూడా యాదవులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా ఇప్పటి వరకు కూడా అదే నాయకునిగా కొనసాగుతున్నటువంటి మా అన్న తండ్రి శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా చక్రధర్ గారికి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో బీసీ వాదంతో మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి యాదవులందరినీ కూడా చైతన్యపరుస్తూ మరి అంతో ఇంతో యాదవుల యొక్క ప్రభావాన్ని ఆ ఎన్నికల్లో చూపించగలిగినటువంటి అన్న సుందరరాజన్న గారికి, అదేవిధంగా మరి ఎప్పుడూ చట్టసభల్లో గర్జించాల్సినటువంటి అన్న ఇంకా ఈ యొక్క సభలు సమావేశాల్లో పెద్దగా మరి మన ముందు మనందరినీ కూడా అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహపరుస్తూ ఎవరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వారికి మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆర్ లక్ష్మణన్న గారికి, అదేవిధంగా మా అన్న మరి ముక్కాల వెంకన్న గారు ప్రముఖ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ ఈ జాతికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలనేటువంటి తపనతోనే మరి ఈనాడు శ్రీకృష్ణ ట్రస్ట్ ద్వారా యాదవ విద్యార్థులకు మిగతా కులాలు ఎప్పుడూ 50-60 సంవత్సరాల క్రితమే వాళ్ళ యొక్క భవిష్యత్ తరం కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా మన జాతిలో ఇలాంటి వాళ్ళందరూ ఒక గొప్ప ఆలోచన చేసి ఇప్పటికైనా మన భవిష్యత్ తరానికి ఒక మంచి విద్యను అందించేటటువంటి ఉద్దేశంతో మరి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వెంకన్న గారికి, ఇంకా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉండబడినటువంటి వివిధ జిల్లాల నుండి మరి మన కుటుంబ పెద్దని సన్మానించుకునేటటువంటి కార్యక్రమానికి మరి ఎంతో ప్రేమగా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి యాదవ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఉద్దేశం మరి మన పెద్దల్ని సన్మానించుకునేది కాబట్టి వారు సన్మాన కార్యక్రమాన్ని పెట్టిరు. మనం అందరం కూడా సన్మానించడం అనేది మన బాధ్యత. వారికి చిన్నదో పెద్దదో వాస్తవంగా నా దృష్టిలో ఇవాళ చట్టాలు చేయాల్సిన కాడికి పంపాల్సినటువంటి నాయకుడిని పంచాలు చేసేటటువంటి ప్లేసుకు పంపి మనల్ని తృప్తిపరిచినట్టుగా ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాల్లో భాగమే తప్ప నిజంగా అన్నకున్నటువంటి అర్హత దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను, అసెంబ్లీను లేకపోతే లోక్సభలను చట్టాలు చేసే కాడికి పంపాల్సినటువంటి ప్లేస్. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూర్చోబెట్టి అన్నను కూర్చోబెట్టి 4 ప్రశ్నలు అడిగితే ఒక్క సమాధానం చెప్పినా నేను మాట్లాడింది తప్పని వెనక్కి తీసుకుంటా. సరే, అది వాళ్ళ పార్టీ నిర్ణయాలు కాబట్టి ఏది ఏమైనా కానీ మొత్తానికి మన జాతికి ఉపయోగపడేటటువంటి అవకాశం మరి అన్న రూపంలో వచ్చినందుకు
నిజంగా అన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి వెంకటన్నని ప్రత్యేకంగా మనందరం కూడా సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అన్న ఒక మాట చెప్పిండు, యాదవులకు విద్య, వైద్యం, రాజకీయంగా మన జనాభా లెక్క ప్రకారం రావాల్సినటువంటి వాటా కోసం పోరాటం చేద్దామని. నేను అన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా పోరాటాలు వీటన్నిటి కోసం కాదు, మనం చేయాల్సినటువంటి పోరాటం ఒకే ఒక పోరాటం, అది రాజకీయ పోరాటం. ఖచ్చితంగా రాజకీయంగా మనం ఆ స్థానాన్ని కనుక చేరుకుంటే ఈ విద్యలో రావాల్సినటువంటి, వైద్యంలో రావాల్సినటువంటి, ఇంకా సంక్షేమ కార్యక్రమాల్లో రావాల్సినటువంటి ఇచ్చే కాడ మనమే ఉంటాం. కాబట్టి మనం వీటన్నిటిని పెట్టుకొని మళ్ళీ వెనుకబడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి వెంకన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే, ఇవాళ రాష్ట్రంలో వీరిని చూసి మా సూర్యాపేట జిల్లాలో మరి శ్రీకృష్ణ ట్రస్ట్ ఏర్పాటు అయ్యింది. మేము అనుకున్న 118 మంది అందులో సభ్యులుగా చేరి ఒక్కొక్కరు 50,000 రూపాయలు ఇచ్చి 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఆ జిల్లాలో ఉండబడినటువంటి యాదవ్ కుటుంబాలు ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకొని వచ్చినటువంటి నాణ్యమైనటువంటి విద్యార్థులకు, మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి విద్యార్థులకు ఇవాళ అంతో ఇంతో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా అంతో ఇంతో ఇచ్చి వాళ్ళని సన్మానించుకున్నటువంటి పరిస్థితి నిజంగా అన్నగారు మొదలుపెట్టినటువంటి మరి వీటిని చూసి వారి మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నాం. అంటే ఇవాళ ఎక్కడో ఒక చోట ఇది మొదలైతే ఈ రాష్ట్రం అంతా పాకేటటువంటి ప్రభావం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, యాదవులకు ఒక గొప్ప